11వ వచనం చూద్దాం. 11 నుంచి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి. యూదుడని భేదము లేదు, పొందక పోవుటయని భేదము లేదు, పరదేశీ అని, సిథియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుడు అంటున్న మాట ఏంటంటే, వాడు గ్రీసు దేశస్థుడని కాదు, వాడు స్వతంత్రుడని కాదు, వాడు అల్లవాడని కాదు, వాడు పాపని కాదు, కానీ అందరూ కూడా అందరిలో ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఏంటంటే, అందరిలో ఉన్నవాడై ఉన్నాడంట ఆయన వారికి ఒక్కరికే దేవుడు కాదు, వీరికి మాత్రమే దేవుడు కాదు, ఆయన అందరిలో ఉన్నవాడు, అందరికీ దేవుడై ఉన్నవాడు. హల్లెలూయా. అందుకని ప్రభు చెప్తున్న మాటలు అందరు నా వైపు చూడండి. ఏంటిదంటే నా వైపు చూడండి. మీరు కింద చూసినప్పుడు నాకేమొచ్చిందంటే, లోపల పిల్లలు లెసన్ వినకపోతే ఏం చేస్తుంది టీచరు? పాపం వచ్చిందే రాదా? అర్థమైందా? అందుకని వింటేనే అర్థమవుతుందని 10 సార్లు చెప్తాను నేను. హల్లెలూయా. అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడికి ఏ భేదము లేదంట. ఏంటిదంట? దేవుడికి ఏ భేదము లేదు. నువ్వు పాపివైనా భేదము లేదు, నువ్వు పరిశుద్ధుడైన భేదము లేదు, ఇదిగో నువ్వు లోకంలో ఉన్నవాడని భేదము లేదు. అందరిలో ఉన్నవాడు ఆయన. ఎవరిలంట? అందరిలో ఉన్నవాడు, అందరినీ ప్రేమించేవాడు ఆయన. హల్లెలూయా. అందుకే దేవుడు తన బిడ్డలతో ఈరోజు మాట్లాడుతున్న మాట, ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట మీరు బాగా గమనించినట్లయితే, ఈ వాక్యం ఎవరి కొరకు అంటే మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వారని లేదు, ఆత్మీయులని లేదు, వీరు ఆత్మీయులు తక్కువ లేదు, అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన అందరిలో ఉన్నవాడంట. హల్లెలూయా. అందుకని ఆయన మాట్లాడుతున్న దేవుడు ఏ మాట్లాడుతున్న కింద చదవండి 12వ వచ్చా. కాగా దేవుడి చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును నీవు ధరించుకొని ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు చెప్పండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు. అనగా వినండి, ఇక్కడ చెప్తున్న మాట, మీరు దేవుడి చేత ఏర్పరచబడిన వారు ఏ విధంగా ఉండాలంటే, ఇదిగో పరిశుద్ధులకు తగినట్లుగా మీరు జీవించాలి. ఎట్లాగంట అమ్మ? చెప్పండి ఎట్లాగా? నీవు పరిశుద్ధులకు తగినట్లుగా జీవించాల. ఎందుకంటే నువ్వు దేవుడి చేత ఏర్పరచబడిన దానివి. నీవు ఎవరంటే నువ్వు దేవుడి చేత ఏర్పరచబడిన దానివి కనుక నీవు పరిశుద్ధులకు తగినట్లుగా నీవు జీవించాల. పరిశుద్ధులు ఏ విధంగా ఉంటున్నారో నీవు కూడా అదే పరిశుద్ధత కలిగి జీవించాల. ఎందుకంటే నువ్వు దేవుడి చేత ఏర్పరచబడిన దానివి. ఎవరంటే నువ్వు? బాగా వినండి. ఎవరంటే నువ్వు? కొంతమంది అనుకుంటారు నేను ఊరకొచ్చిపోతున్నాను అనుకుంటావు. నా ప్రభు చెప్తున్నాడు నిన్ను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే, ఆయన నీవు పరిశుద్ధులకు తగినట్లుగా జీవించాలని. హల్లెలూయా. ఎందుకోసం అంటే మనల్ని ఏర్పరిచింది దేవుడు? చెప్పండి ఎందుకోసం? అమ్మ చెప్పాల. అసలు నోర్లేవమ్మా. ఎందుకో? స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆయన స్వరం ఇప్పితే దేవుడు ఆగిపోయి నిలిచిపోయాడు. ఎందుకంటే ఆ స్వరం ఎట్లాగుందో తెలుసా? దేవుని కొరకు ఆశ కలిగిన స్వరం అది. హల్లెలూయా. నీవు కూడా దేవుని సన్నిధిలో ఆశ కలిగి నోరు తెరిస్తే, నా ప్రభు అంటున్నాడు, యెషయా రాసిన గ్రంథంలో ఉంటుంది, ఆ నోటిని బాగుగా దేవుడు నింపుతాడంట. హల్లెలూయా. మనం ఎక్కడెక్కడో నోరు తెరవటం కాదు, దేవుని సన్నిధిలో నువ్వు నోరు తెరిస్తే ఆ నోరు ఏమవుతుందంట?
నింపబడుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడిని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, వినండమ్మా, ఎందుకు ఏర్పరచుకున్నాడంట? నీవు పరిశుద్ధులకు తగినట్లుగా జీవించాలని దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎట్లాగా నడిపించబడుతున్నావు? పరిశుద్ధులు తగినట్లుగా ఉంటున్నామా మనం? దేవుడు నేను ఎందుకు ఏర్పరచుకున్నాడు? నీవు పరిశుద్ధులుగా తగినట్లుగా నువ్వు జీవించాలని, పరిశుద్ధులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా నువ్వు నడిపించబడాలని, ఆ పరిశుద్ధులు ఏ విధంగా నడిపించబడుతున్నారో ఆ విధమైన నడిపింపులను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకోసం దేవుడు నేను ఏర్పరచుకుంది. నేను ఏర్పరచుకుంది లోకల బ్రతకడానికి కాదు ఏర్పరచుకుంది, ఈ లోకలు ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు నేను ఏర్పరచుకుంది. నేను ఏర్పరచుకుంది ఎందుకు తెలుసా? ఎందుకోసమంట? పరిశుద్ధులకు తగినట్లుగా నువ్వు జీవించాలని. కానీ నువ్వు జీవిస్తున్నావా? దేవుడు అంటాడేమనంటే, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరన్నా మీరు చెప్పండి అన్నమాట. ఒక్కడు చెప్పలేడు. మళ్ళీ బాప్తిసం తీసుకుంది ఎప్పుడు? 15 సంవత్సరాలు. ఇంకోళ్ళు అంటారేమనంటే, మా నాన్నగారు ముందే, ఎప్పుడు మా నాన్నగారు ఇచ్చారు నాకు బాప్తిసం అంటారు. ఏది పరిశుద్ధత? దేవుడు నేను ఏర్పరచుకుంది బాప్తిసం తీసుకోవడానికి కాదు. అర్థమవుతుందా? దేవుడు నేను ఏర్పరచుకుంది ఎందుకంటే నువ్వు పరిశుద్ధులకు తగినట్లుగా జీవించాలని. కానీ నువ్వు పరిశుద్ధంగా బ్రతకపోతే నువ్వు ఆయన సన్నిధిలో ఏర్పాటు చేసిన వాడివి కాదు. ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని దేవుడు పిలిచేది. ఎవరినంటే పిలిచేది దేవుడు? ఆ రాకడలో ఎత్తబడేది ఎవరంటే ఆయన చేత ఏర్పరచబడిన వారిని మొదట పిలుస్తాడు. ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉంటాడు, చూసావా? వారిని దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు చేత ఏర్పరచబడిన వారులారా మీరు పరిశుద్ధులకు తగినట్లుగా జీవించండి. ఎట్లా జీవించాలంటే మనం పరిశుద్ధులకు తగినట్లుగా. నువ్వు జీవిస్తున్నావు పరిశుద్ధులకు తగినట్లుగా. ఆ పరిశుద్ధత నీలో ఉందా? నీ మాటలో పరిశుద్ధత ఉందా? నీ చూపులో పరిశుద్ధత ఉందా? నీ నడకలో పరిశుద్ధత ఉందా? ఆ పరిశుద్ధత లేకుండా ప్రభుని ఏ మాత్రము కూడా ఎవడో చూడలేడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావంటే, ఈ లోకంలో ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధుడిగా మార్చబడాలా. పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడకపోతే నువ్వు ఏమాత్రం కూడా దేవుని చేత ఏర్పరచబడిన దానివి కాదు, ఏర్పాటులో లేని దానివి. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏం చెప్తున్నాడండి? చెప్పండి. ఏం చెప్పాడు? నీవు పరిశుద్ధులకు తగినట్లుగా, నువ్వు పరిశుద్ధులకు తగినట్లుగా జీవించా. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆ దశలోని రాసిన పత్రికలో అంటాడు ఏమనంటే, నీవు పరిశుద్ధులగుటని నేను పిలిచా. నేను అన్యులు కామాభిలాష యందు నువ్వు ఉండాలని కాదు నేను పిలిచింది. నిన్ను అన్ని జనుల వల్ల జీవించాలని కాదు నిన్ను పిలిచింది. నువ్వేదో ఇష్టానుసారంగా బ్రతుకుతావని కాదు నిన్ను పిలిచింది. నేను ఎందుకు నేను ఏర్పరచుకున్నానంటే, ఎందుకు నిన్ను దేవుని రక్తం చేత కడిగానంటే నువ్వు పరిశుద్ధులుగా మార్చబడాలని. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధులుగా మార్చబడుతున్నావు ఈరోజు. ఆ పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడు చూడలేడు. అది అందరికీ తెలుసు. కానీ పరిశుద్ధంగా బ్రతకం. నేను అంటుంది ఏంటంటే, నువ్వు బ్రతకపోతే ఆ ప్రభుని చూడలేవు. నువ్వు ఏంటిది? ఆ ప్రభుని ఏమాత్రం చూడలేవు. ఏంటి ఆ పరిశుద్ధత అంటే? నీ చూపులో పరిశుద్ధత ఉండాలా, నీ మాటలో పరిశుద్ధత ఉండాలా, నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలా, నీ నడకలో పరిశుద్ధత ఉండాలా. ఆ పరిశుద్ధత లేకుండా నీవు పరిశుద్ధులకు తగినట్టుగా జీవించలేవు. అందుకే తిమోతితో చెప్తున్న మాట ఏందో తెలుసా? తిమోతి, నీ ఉన్న పొలాన్ని అక్కడి నుంచి లేచి కొంతమంది పరిశుద్ధులు ఉంటారు, వారితో వెళ్ళి కలువు. నీవు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? అక్కడ ఉంటే ఆ తిమోతి చెడిపోతాడని. అర్థమవుతుందా? అందుకని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా పరిశుద్ధులతో కలవగా ఆ పరిశుద్ధుల యొక్క ఆ సహవాసం ఏమైంది తెలుసా? ఏమైంది? పరిశుద్ధుడిగా మార్చింది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు దేవుడు? నిన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? నేను పరిశుద్ధులకు తగినట్లుగా నువ్వు జీవించాలని ప్రభు నేనేం చేశాడు? ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా.
అందుకే దేవుడు చెప్తున్న మాట ఈరోజు ఒక మాట చదవండి. ఒక మాట దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, అదే మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. పరిశుద్ధుల గుట్టకే దేవుడు పిలిచిన కానీ పిలవలేదు, కాబట్టి ఉపేక్షించువాడు హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న దేవుడి మాట ఏంటంటే, నిన్ను పరిశుద్ధుల గుట్టకే నిన్ను పిలిచాడు, లేకపోతే పిలిచేవాడు కాదు నిన్ను. అసలుకి ఈ లోకానికి పంపించేవాడే కాదు, నేను ఏర్పరచుకునేవాడే కాదు. ఎందుకు నేను ఏర్పరచుకున్నా అంటే, నువ్వు పరిశుద్ధులగడానికి నిన్ను పిలుచుకున్నాడు ఆయన. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధులు అగుటయే దేవుడి చిత్తం అంట. ఆ పైన వాక్యాలు చదువుతూ ఉంటుంది, పరిశుద్ధులు అగుటయే దేవుడి చిత్తం. నువ్వు పరిశుద్ధంగా మార్చబడాలంటే నువ్వు దేవుడి చిత్తం ఎరగాల. హల్లెలూయా, దేవునికి మహిమ. ఏంటిదంట, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి అంటే, అందుకే చెప్పేలా పాయింట్ అనేది లాస్ట్ వచ్చిందంట. హల్లెలూయా, నువ్వు పరిశుద్ధులుగా నువ్వు మార్చబడాలి అంటే, ఆ పరిశుద్ధతను నడిపించబడాలంటే మొదట నీవు దేవుడి చిత్తాన్ని ఎరగాలంట. హల్లెలూయా, నిజంగండి. దేవుడి చిత్తం ఏదో తెలుసుకుంటే, దేవుడి ప్రేమ ఏంటి తెలుసుకుంటే, అప్పుడు నువ్వు పరిశుద్ధతను నడిపించబడతావు. ఆ పరిశుద్ధతకి నీ నడిపించబడాలంటే ఏం చేయాలంటే, మొదటిగా నువ్వు దేవుని చిత్తాన్ని ఎరగాల. ఏం ఎరగాలంట? పరిశుద్ధులు అగాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి చిత్తం ఎరగాలి. ఆ దేవుడి చిత్తం ఎట్లాగుంటుంది, ఆ దేవుడి చిత్తం మనకు ఎట్లాగా బయలుపరచబడుతుంది అంటే, దేవుడు చెప్తున్న మాట ఈరోజు, నీకు పరిశుద్ధపరచబడాలని ఆశ ఉందా? చెప్పండి, నాకుందయ్యా అని చెప్పండి. ఎవరు? అబ్బా, అదే ఆసక్తి. అంటే ఏం ఆసక్తి? మన ఆసక్తి ఫస్ట్ అర్థమైపోద్ది. 2-3 సార్లు అది మామూలుగా అందరూ చెప్తారు, ఎత్తపోతే బాగుంటుంది. ఫస్ట్ ఎత్తి చూసావా? హల్లెలూయా, అది ఆశ. ఎత్తెత్తారంటే ఏ నుంచి వస్తాను, చిన్నగా పాము వచ్చి చూసావా, చిన్నగా మెలకెళ్తుంది, అట్టుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఏర్పరచుకుంది ఎందుకు తెలుసా? నీవు పరిశుద్ధులుగా తగినట్లుగా జీవించాలని. ఆ పరిశుద్ధంగా నువ్వు జీవించాలంటే, ఆ పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలంటే మొదటిగా దేవుని చిత్తాన్ని నువ్వు ఎరగాల. ఏం ఎరగాలంటే, నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు ఎరగాల. ఆ పైన చదివితే ఎన్ని మాటలు, ఇదిగో నువ్వు అనిచనులుగా నడిపించబడద్దు, నీ ఘటాన్ని జాగ్రత్త కాపాడుగా, ఇది దేవుని చిత్తం అంటాడు. కానీ నువ్వు మొట్టమొదటిగా దేవుని చిత్తం ఎరగాలి. దేవుని చిత్తం ఎరగాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి అమ్మా. ఏంటి దేవుని చిత్తం చెప్పండి. ఆపేస్తా, ఇప్పుడే ఆపేస్తా. దేవుని చిత్తం ఏంటి చెప్పండి అమ్మా. ఓకే, మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధంగా బ్రతకటం దేవుని చిత్తం. కానీ ఆ పరిశుద్ధత నీలోకి రావాలంటే, అందుకే అంటాడు, ఆ పరిశుద్ధాత్మనంట నీకు అనుగ్రహించే వాడికి నువ్వు ఉపేక్షించి కలిగి జీవించాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని మాట చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించాలి. నువ్వు దేవుని చిత్తం గ్రహించకుండా, దేవుని చిత్తాన్ని నువ్వు గైకొనకుండా నువ్వు ఏమాత్రం పరిశుద్ధంగా మార్చబడలేవు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుని చిత్తం ఎరగాలి అంటే నీవు చేయవలసిన పని ఇదొక్కటి చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. అందరు కొలస్సీయులకు రాసిన పత్రిక అదే 4వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. అమ్మమ్మ ఒక్క నిమిషం, అది కాదు, ఒక్క నిమిషం నేనే చెప్తాను. కాదు ఒక్క నిమిషం. 4వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మరియు హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట మీరు బాగా గమనించండి. మీరు సున్నతి పొందిన వారిలో మీరు చేరి ఉన్నారు కనుక
మీ వలన నాకు ఆదరణ కలుగుచున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏమనంటే, అక్కడ ఎపఫ్రా అనే ఒక సేవకుడు, ఒక దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, బాగా వినండి, మీరు కూడా సున్నతి పొందిన వారు గనుక మీ వల్ల నేను ఏమవుతున్నానంట, మీ వల్ల నేను ఆదరించబడుతున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. కానీ మీ గురించి నిత్యము ప్రార్థన చేస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మీ కొరకు నిత్యము అల్లాడుచున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆ ఎపఫ్రా చెప్తున్న మాట సంఘానికి చదవండి. అప్పటి నుంచి 12వ వచనం నుంచి, మీలో ఒకడును దాసునైనా చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణను, ప్రతి విషయంలో దేవుని చిత్తము గూర్చి ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎపఫ్రా చెప్తున్న మాట ఏమిటంటే, సంఘంతో చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు బాగా గమనించాలి. ఈరోజు నీవు దేవుడి చిత్తం గ్రహించబడాలంటే, దేవుడి చిత్తానికి నువ్వు నడిపించబడాలంటే, ఎపఫ్రా చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ చెప్తున్న మాట ఏంది, ఇదిగో మీకు వందనము చెప్తున్నాను, మీరు సంపూర్ణంగా మార్చబడితే కానీ, ఏంటిదంట, ఎట్లాగంట, మీరు సంపూర్ణంగా మార్చబడితే కానీ నీవు దేవుని చిత్తాన్ని ఎరగవని ఎవరు చెప్తున్నారు? ఎపఫ్రా చెప్తున్న మాట. హల్లెలూయా. ఎందుకని మాట చెప్తున్నాడు తెలుసా? నీవు దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే మొదటిగా నీవు సంపూర్ణంగా మార్చబడాలా. దేనిలో సంపూర్ణత ఉంది నీకు? నీ మాటలో సంపూర్ణత లేదు, నీ ప్రవర్తన సంపూర్ణత లేదు, నీ ప్రార్థన జీవితం సంపూర్ణంగా లేదు, నీ ఆత్మీయ జీవితం సంపూర్ణంగా లేదు, నీ బ్రతికే సంపూర్ణంగా లేదు. ఎట్లాగా దేవుడి చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడైనా? అందుకే చెప్తున్న మాట ఏంటంటే, నీవు పరిశుద్ధులకు తగినట్లుగా జీవించాలంటే మొదటిగా దేవుడి చిత్తాన్ని గ్రహించాలి. దేవుడి చిత్తాన్ని నువ్వు గ్రహించాలంటే మీరు సంపూర్ణంగా మార్చబడాలా. హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు మీరు సంపూర్ణంగా మార్చబడాలి. ఏ దాంట్లో సంపూర్ణత? నీ మాటలు సంపూర్ణంగా పరిశుద్ధమైన మాటలు వస్తున్నాయా? నీ చూపు పరిశుద్ధంగా ఉంటుందా? నీ ప్రార్థనలో సంపూర్ణత లేదు, నీ ప్రేమలో సంపూర్ణత లేదు, నీ దీర్ఘశాంతంలో సంపూర్ణత లేదు, నీ దయాళత్వంలో సంపూర్ణత లేదు. ఈ సంపూర్ణత ఏది లేకుండా దేవుడి చిత్తం నీకు ఎట్లాగా బయలుపరుస్తాడు? దేవుడు ఎట్లా బయలుపరుస్తాడు? ఆయన ఎట్లాగా నువ్వు పరిశుద్ధులుగా మార్చబడతావు? అందుకే దేవుడు అంటున్న మాట, నిన్ను ఏర్పరచుకుంది ఎందుకు తెలుసా? నీవు పరిశుద్ధులుగా మార్చబడాలని, పరిశుద్ధులుగా తగినట్టుగా నువ్వు జీవించాలని. పరిశుద్ధులుగా తగినట్టుగా జీవించాలంటే మొదటిగా దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించాలా. దేవుని చిత్తం నువ్వు గ్రహించాలంటే నువ్వు సంపూర్ణంగా మార్చబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా మార్చబడాలి? నువ్వు సంపూర్ణంగా మార్చబడితే అప్పుడు ఆ ఆత్మ ఉన్న దేవుడు నీకు దేవుని చిత్తాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్న మాట, దేంట్లో సంపూర్ణత ఉంది నీకు? నీ మాటలో సంపూర్ణత లేదు, నువ్వు ప్రేమించే దాంట్లో సంపూర్ణంగా ప్రేమించట్లా, నువ్వు ఇచ్చే దాంట్లో సంపూర్ణంగా ఇవ్వట్లా. నీ హృదయాన్ని సంపూర్ణంగా ప్రవహిస్తున్నావా? ఒక రాసే పాట, ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ఎవరికంట? తన ప్రాణము, తన శరీరము ఎవరికి అర్పిస్తానంట? నీకే. ఎవరికి అర్పిస్తేనే కదా నువ్వు సంపూర్ణంగా నడిపించబడేది. నువ్వు సంపూర్ణంగా ప్రార్థన చేయగలిగితేనే కదా, నువ్వు సంపూర్ణంగా దేవుని ప్రేమిస్తేనే కదా. అందుకే దేవుడు అంటున్న మాట ఈరోజు, నువ్వు సంపూర్ణంగా మార్చబడేదాకా నీకు దేవుడి చిత్తం ఏది గ్రహించలేవు, నువ్వు నడిపించబడలేవు. నువ్వు సంపూర్ణంగా మార్చబడాలి, అప్పుడే నువ్వు పరిశుద్ధతలో నడిపించబడతావు.
ఏం చేయాలంట? నువ్వు పరిశుద్ధతను నడిపించబడాలంటే నువ్వు ఖచ్చితంగా సంపూర్ణంగా ఎట్లాగంట సంపూర్ణతలోకి నడిపించబడాలా. హల్లెలూయా. అందరు చూడండి, ఎట్లా నడిపించబడాలంట? సంపూర్ణతగా నడిపించబడితేనే నువ్వు పరిశుద్ధులుగా మార్చబడతావు. హల్లెలూయా. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఏమనంట? మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు సంపూర్ణంగా మార్చబడిన తర్వాత ఆ సంపూర్ణ ఆత్మ నీలో నివాసం చేసిద్దంట. ఆమేన్. ఏంటిదంట? నువ్వు ఎప్పుడైతే ప్రభుకి సంపూర్ణంగా నువ్వు బ్రతుకుతావో అప్పుడు ఆ సంపూర్ణ ఆత్మ నీలో ఏం చేసిద్దంట? నిలకడగా ఉంటుందంట. హల్లెలూయా. నిలిచి ఉంటుందంట. ఎందుకు నిలిచి ఉంటుందంటే నువ్వు సంపూర్ణంగా నడిపించబడుతున్నావు. ఏలియా ఒక్కడే. ఎవరంట? ఏలియా ఒక్కడే. బయలుపక్షాన అనేక మంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. కానీ ఏలియా ప్రార్థన చేయగా ఏమంట? ఆకాశము తెరవబడి అగ్ని ఏం చేసిందంట? ఎవరిని బలపరిచింది తెలుసా? ఏలియాని బలపరిచిందంట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఏలియా ఒక్కడే. కానీ ఎవరి పక్షాన ఉన్నాడు తెలుసా? ఏలియా దేవుని చిత్తములో సంపూర్ణంగా ఉన్నాడు కనుక ఏలియా ఒక్క నిమిషం ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడి అగ్ని దిగి వచ్చి దహించి వేసిందంట. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆ ఆత్మ నీలో నివాసం చేయాలంటే, ఆ ఆత్మ చేత నువ్వు నడిపించబడాలంటే నువ్వు ఖచ్చితంగా సంపూర్ణంగా మార్చబడాలా. ఏం చేయాలంటే మీరు అమ్మ చెప్పండి ఏం చేయాలి? మీరు సంపూర్ణంగా మార్చబడాలి. ఆ సంపూర్ణంగా మార్చబడితేనే నువ్వేమవుతావంట? ఆ సంపూర్ణ ఆత్మ నీలో నివాసము చేసిద్దంట. హల్లెలూయా. ఎవరిలో నివాసం చేసిద్ది? నీలో నివాసం చేసింది. హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు మీతో చెప్తున్న మాట, ఆ ఆత్మ లేకుండా దేవుని ప్రేమను రుచి చూడటం ఇంపాసిబుల్. అర్థమైందా? ప్రేమిస్తావు బాగానే, అదే ఆ ఆత్మ నీలో ఉందనుకో దేవుడు. అందుకే రోమిల రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఏమని? ఆత్మ చేత నడిపించబడేవాడంట ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసు ఉంటుందంట. హల్లెలూయా. ఎవరికి? దేవుని ఆత్మ చేత సంపూర్ణంగా ఏంటంట? ఫిల్ఫీల్. మళ్ళీ ఏంటిదంట? ఆ ఫిల్ఫీల్ ఆత్మ చేత నింపబడిన వాడికి ఎట్లా ఉంటుందంట? ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాటి మీదే ఆలోచన, ఆత్మ సంబంధమైన వాటి మీదే వివేచన, ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసు ఉంటుందంట. ఇప్పుడు మనకి ఎవరి మీద మనసు ఉంటుంది? మనం ఎవరం? అర్థమవుతుందా? మీరే ఆలోచించుకోండి. రోజు నేను సీరియల్ చూస్తున్నానా? రోజు నేను సెల్ ఫోన్ ఆడుతున్నానా? రోజు ముసలు ఆడుతున్నాను? ఎవరు నువ్వు? ఆత్మచేత నింపబడిన వాడు ఎట్లా ఉంటాడు తెలుసా? ఎప్పుడు ఆత్మ సంబంధమైన మాటలే నోటి నుంచి వస్తాయంట. అది యోహాను రాసిన పత్రికలో ఉంటుందంట ఆ మాట. ఆత్మచేత నడిపించబడేవాడంట వాడి నోట లోక సంబంధమైన మాట రాదంట. హల్లెలూయా. ఒకళ్ళు వస్తుందంటే గుర్తుపెట్టేసుకోండి, ఏంటిది సార్? ఏది శరీర సంబంధం. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు? నీవు పరిశుద్ధతలోకి నడిపించబడాలి అంటే దేవుడు నేను ఎందుకు ఏర్పరచుకున్నాడంట? చెప్పండి, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. మళ్ళీ నీ వాక్యం అడుగుతున్నాడు సార్. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను? పరిశుద్ధులకు తగినట్లుగా నువ్వు జీవించాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అన్నిల వల్ల జీవించాలని కాదు, లోకసము బ్రతకడానికి కాదు. నువ్వు పరిశుద్ధులకు తగినట్టుగా జీవించాలంటే మొదటిగా నీవు దేవుని చిత్తాన్ని గ్రహించాలి. దేవుని చిత్తం గ్రహించాలంటే నువ్వు ఖచ్చితంగా సంపూర్ణంగా మార్చబడాలి. హల్లెలూయా. నువ్వు సంపూర్ణంగా మార్చబడితేనే నువ్వు పరిశుద్ధులకు నడిపించబడతావు. హల్లెలూయా. అప్పుడు ఆ సంపూర్ణ ఆత్మ అభిషేకము నీలో నివాసము చేసిద్దంట. హల్లెలూయా. ఆ తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, నిశ్చిత గలవారమై ఉండవలెను ఎల్లప్పుడూ మీ కొరకు ఏం చేస్తున్నా అంట? ప్రార్థన చేయించును. హల్లెలూయా.
ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? నీవు సంపూర్ణంగా మార్చబడాలనే ప్రతి ఒక్క సేవకుడి బాధ్యత, భారం. హల్లెలూయా. మొదటిగా నా దేవుని భారం అది. హల్లెలూయా. నీ కొరకు ఎందుకు రావాలైనా? నీ కొరకు ఎందుకు ఆదివారం ఇక్కడికి దిగి రావాలైనా? ఎందుకు నీతో మాట్లాడాలా? ఒక ఆజ్ఞిస్తే, లేకపోతే నేను కొడితే మారేదానివి కదా. నీకు తెలుసో తెలీదో, ఇశ్రాయేలు ప్రజలంట దేవుని ఎదుట అతిక్రమం చేసినప్పుడు దేవుడు వారి మీద కోపపడి వారిని హతము చేశాడంట. హల్లెలూయా. ఎవరు వచ్చి చంపేశారంటే లేవీలు వచ్చి ప్రతి ఒక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ చంపేశారు. అదే మన దగ్గర ఉంటే నువ్వు చచ్చిపోయి నేను చచ్చిపోయి అప్పుడు ఆ కాలం ఈ కాలంలో ఉంటే నీ బతికేంది, నా బతికేది. ఇది కృపాకాలం కనుక ఆయన కృప చూపిస్తూ ఉంటాడు కనుక. ఎందుకు తెలుసా? మార్చబడాలని, మారిద్దులే, మార్పు చెందుతులే, పరిశుద్ధంగా బ్రతికిద్దులే, నా కొరకు జీవించిందిలే అనుకుంటూ ఉంటాడు ఆయన. అందుకే నా ప్రభు ఈరోజు మీతో చెప్తున్న మాట ఏందో తెలుసా? ఏం చెప్తున్నాడు ఆయన ఈరోజు? ఎందుకోసం నువ్వు ఏర్పరచబడింది? ఈ రోజు నుంచి ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు? నా భర్త కోసం కాదు నేను ఏర్పరచబడింది, మా అత్త మామల కోసం కాదు నేను ఏర్పరచబడింది. ఎవరి కోసం నువ్వు ఏర్పరచబడ్డావు? ఎవరు ఏర్పరచుకున్నాడు నిన్ను? ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు నిన్ను? పరిశుద్ధులు ఏ విధంగా ఉన్నారో వారికి తగినట్టుగా జీవించాలని. హల్లెలూయా. ఆ పరిశుద్ధంగా బ్రతకాలంటే నేనేం చేయాలంటే, మొదటిగా దేవుని చిత్తం గ్రహించాలంటే నువ్వు సంపూర్ణంగా మార్చబడితే ఆ సంపూర్ణ ఆత్మ నీలో నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఆత్మ అంట ఆ ప్రత్యక్షతలు నీకు అనుగ్రహించిందంట. హల్లెలూయా. ఆత్మ నువ్వేం చేయాలో చెప్పిద్దంట. ఆ ఆత్మ మోషేతో చెప్తుంది, మోషే ఈటెళ్ళు అని చెప్పిందంట. లేదు, మళ్ళీ ఈ మార్గాన్ని వెళ్ళు అంటుంది. మళ్ళీ ఈ మార్గాన్ని వెళ్ళు. ఎవరు చెప్తున్నారు లేసా? ఎవరు చెప్తున్నాడు? ఆ ఆత్మ ఉన్న తండ్రి ఏం చేస్తున్నాడంటే, ఆత్మ చెవులు కలిగిన వాడు ఎవరు వింటున్నారు? ఎవరు పక్కన ఉన్నవాడు వినట్ల ఎవరు వింటున్నాడు తెలుసా? మోషే వింటున్నాడు. హల్లెలూయా. పక్కన అడుగుని వినపడాలిగా మాట. అది ఆత్మ సంబంధమైన మాట కనుక ఆత్మ సంబంధమైన మనిషికి మాత్రమే వినపడింది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సంపూర్ణంగా మార్చబడితే ఆ సంపూర్ణమైన ఆత్మ చేత నువ్వు అభిషేకించబడతావు. అభిషేకించబడిన నీవు దేవుని యొక్క ఆ ప్రత్యక్షతలు అనుభవిస్తావు. హల్లెలూయా. ఆ ప్రత్యక్ష చేత నడిపించబడతావు. అప్పుడు దేవుని చిత్తం నువ్వు ఎందుకు ఏర్పరచబడ్డావో దేవుడు అప్పుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.